ఎంతో రుచిగా ఉండే ఎర్ర గోధుమ రవ్వతోటి ప్రసాదాన్ని తయారు చేయడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్లను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలోకి 1 గ్లాసు ఎర్ర గోధుమ రవ్వని వేసుకుని సన్నటి సెగ మీద ఎర్ర గోధుమ రవ్వని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 లేదంటే 4 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని మరొక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పొడి, చిటికెడు పచ్చహారతి కర్పూరం, వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని కలుపుకోవాలి.